నీ పరిచయం నాలోని 11th చాప్టర్. ప్రాజెక్ట్ ఫైనల్ ఫేజ్ కి చేరింది. అర్జున్ టీం రాత్రింబవలు పనిచేస్తున్నారు. మాధవి కూడా అతని పక్కనే ఉంది. అయితే మనసులో చిన్న అలజడి ఇంకా మిగిలి ఉంది. ఒకరోజు మధ్యాహ్నం మాధవి ప్రింట్ రూమ్కి వెళ్ళింది. అక్కడ సిమ్రన్ ల్యాప్టాప్లో అర్జున్ ప్రెజెంటేషన్ ఫైల్ ఓపెన్ చేసి కనిపించాయి. ఆమె ఎందుకు వీటిని చూస్తుంది అని మాధవి మనసులో ఆలోచన. సిమ్రన్ వెనక్కి తిరిగి చూసి చిరునవ్వింది. హాయ్ మాధవి, అర్జున్ ఈ ఫైల్ రివ్యూ చేయమన్నాడు. కాస్త క్లారిటీ కోసం చూస్తున్నా అని అంది. మాధవి అర్థం చేసుకుంది. కానీ లోపల చిన్న సందేహం పుట్టింది. అర్జున్ ఈమెకు ఈ ఫైల్ ఎందుకు ఇచ్చాడు అని. ఆ రోజు సాయంత్రం అర్జున్ అండ్ సిమ్రన్ క్యాబిన్లో చర్చిస్తున్నారు. దూరం నుంచి చూసిన మాధవి సిమ్రన్ అతని చేతిని తాకుతూ ఏదో చెప్పింది. అర్జున్ నవ్వాడు. అది ఒక క్షణం మాత్రమే, కానీ మాధవి గుండెల్లో మంటలా పడింది. తన మనసు నమ్మకం కదిలిపోయింది. ఆమె వెంటనే బయటకు వెళ్ళిపోయింది. రాత్రి అర్జున్ ఫోన్ కాల్ చేసినా ఆమె ఎత్తలేదు. ఒకే మెసేజ్ వచ్చింది, నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు అని. మాధవి సమాధానం ఇవ్వలేదు. తర్వాత రోజు ఆఫీస్కి కూడా రాలేదు. తర్వాతి ఉదయం అర్జున్ ఆమె ఇంటి వద్దకు వెళ్ళాడు. మాధవి, నీకు ఏమనిపిస్తుంది చెప్పు, నేనేం తప్పు చేశానో తెలుసుకోవాలి కదా అని అన్నాడు. మాధవి చల్లగా అంది, అదే తప్పు అర్జున్, నువ్వు చేయకపోయినా నేను చూశాను అని అంది. ఏం చూశావు అని అడిగాడు అర్జున్. సిమ్రన్ నీ చేతిని పట్టుకుంది, నువ్వు నవ్వావు అని అంది. అర్జున్ నిట్టూర్చాడు. అది క్షణం మాత్రమే, ఆమె కష్టంలో ఉంది, నేను ఓదార్చాను అంతే అని అన్నాడు. మాధవి, ప్రేమంటే నమ్మకం. ఒక్క చూపుతో నువ్వు దాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేస్తున్నావు అని అన్నాడు. మాధవి కళ్ళల్లో కన్నీళ్లు. నమ్మకం మాటల్లో కాదు అర్జున్, భావాల్లో ఉండాలి. నువ్వేది తప్పు చేయకపోయినా నా మనసు ఇప్పుడు నిన్ను చూడలేకపోతుంది అని అంది. అర్జున్ మౌనంగా అన్నాడు, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, నిజమైన ప్రేమ ఎంత దూరమైనా మళ్ళీ తిరిగి వస్తుంది అని అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. మాధవి తలుపు మూసుకుంది. అదే క్షణం ఆమె డైరీలో రాసింది, ప్రేమలో తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ బాధ ఎప్పుడు ఇద్దరిదవుతుంది. నేను అతనిని నమ్మాలా లేక నా కళ్ళను నమ్మాలా అని అనుకుంది. ఆ రాత్రి వాన మళ్లీ కురిసింది. కిటికీ అద్దంపై చినుకులు జారుతూ ఆమె మనసులో ఒకే మాట ప్రతిధ్వనించింది, తప్పుగా అర్థమైన ప్రేమ అని. సో ఇదేనండి నీ పరిచయం నాలోని 11th చాప్టర్. మరి మాధవి అర్జున్ని అర్థం చేసుకుందంటారా? ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.